అమ్మ ఆరోగ్య పరిస్థితి బాలేదు కానీ, లేదంటే ఈ పెళ్లి ఇంటి దగ్గరే కాకుండా ఘనంగా మండపంలో జరిపేవాళ్ళం అని కృష్ణబాబు మాయకు చెప్తూ ఉంటాడు. ఈ పెళ్లి జరగటం ముఖ్యం. ఎక్కడ జరుగుతుందన్నది నేను ఆలోచించట్లేదు అని చెప్పి మాయ నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రసాదరావు, పెద్దిరాజు ఇద్దరు కూడా శ్రీకర్ దగ్గరకు వెళ్తారు. ఒరే శ్రీకర్, మండపం కట్టడం కూడా పూర్తయిపోతుంది. కాసేపట్లో పెళ్లి కొడుకుని చేస్తారు. అవనికి నువ్వు దగ్గర అవ్వటానికి కానీ దూరం అవ్వటానికి కానీ ఎక్కువ సమయం లేదు. ఇప్పుడైనా నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో శ్రీకర్. అక్షయ ఇప్పుడు అవని జీవితంలో లేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. అలాంటి అక్షయ్ గురించి ఆలోచించి అవనికి నువ్వు శాశ్వతంగా దూరం అవ్వటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఒక నిజం చెప్తాను. విను శ్రీకర్, మీ అమ్మ 10 ఊర్లకు దేవత అయి ఉండొచ్చు. కానీ అవని కూడా ఎన్నో సమస్యలను పరిష్కరించి మీ అమ్మకు లాగానే దేవతైంది. అలాంటి అవనిని మీరంతా అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపించినా కూడా అవని ఎప్పటికప్పుడు మీ కుటుంబం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంది. అలాంటి అవని గురించి నువ్వు మరొకసారి ఆలోచించి అవనికి దగ్గరైతే బాగుంటుంది. అవని నీకు భార్య అవ్వటం నీ అదృష్టం. నువ్వు అవనికి భర్తగా దొరకటం అవని అదృష్టం. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీ అమ్మ పంతానికి ఈ పెళ్లి చేయాలనుకుంటుంది. నువ్వు ఒక్కసారి ఆలోచించు శ్రీకర్ అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అవని ఆభరణాలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది కదా. ఆభరణాలు వెతికి తీసుకొచ్చిన తర్వాత నేను సరైన నిర్ణయం తీసుకుంటాను. నా నిర్ణయంతో అవని సంతోషపడుతుంది అని చెప్పి శ్రీకర్ ప్రసాదరావు పెద్దిరాజులకు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సామి ముగ్గు ముందు కూర్చొని పూజలు చేస్తూ ఉంటాడు. అవని ఇప్పటికే 3 రాక్షసులను అంతం చేసేసి అమ్మవారి ఆభరణాలను సొంతం చేసుకుంది. ఇక అవని ఆభరణాలు తీసుకొని పల్లెటూరికి వెళ్ళి మాయ పెళ్ళి ఆపుతుంది అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో అలా జరగకూడదు అని చెప్పి సామి మనసులో అనుకొని, నేను మరొక రాక్షసుడిని తయారు చేస్తాను. ఆ రాక్షసుడు అవని ఏమీ చెయ్యలేని విధంగా తయారు చేస్తాను అని చెప్పి సామి మనసులో అనుకుంటాడు. ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను ముగ్గులో పెడతాడు. అవని అనే ఒక అబల మన రాక్షసులను అంతం చేసి అమ్మవారి ఆభరణాలను సొంతం చేసుకుంటుంది. ఇక అవని సొంతం చేసుకున్న ఆభరణాలు తీసుకొని అడవిలో నుంచి బయటకు వచ్చేస్తే కనుక మన జాతికి మనుగడ అనేది ఉండదు. అవనిని ఎలాగైనా ఆపాలి. అవనిని ఆపే శక్తి నీకు ఇస్తున్నాను. అవని గాలిలో కానీ భూమి మీద కానీ దేన్ని ఉపయోగించి కూడా నిన్ను అంతం చేయలేవదు. అలాంటి శక్తిని నీకు ఇస్తున్నాను. అవనిని అంతం చెయ్యి. అవని ఆభరణాలతో అడవి నుంచి బయటికి రాకూడదు క్షుద్ర అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. సరే సామి, నేను చూసుకుంటాను అని క్షుద్ర అనే రాక్షసుడు చెప్తూ ఉంటాడు. కాసేపటికి క్షుద్ర అనే మాంత్రికుడు చచ్చిపోతాడు. అది సామి ముందు ఉన్న బొమ్మ మంటలు వస్తూ కనిపిస్తుంది. ఇప్పుడే కదా నీకు హెచ్చరించి ఆ అవని గురించి చెప్పింది. అప్పుడే ఆ అవని నిన్ను అంతం చేసేసిందా క్షుద్ర అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. అవని నా శక్తినంతా దారపోసి మరొక రాక్షసుని తయారు చేస్తాను. ఆ రాక్షసుని దాటి నువ్వు ఎప్పటికీ రాలేవు అని చెప్పి స్వామి మనసులో అనుకొని మరొక రాక్షసుని తయారు చేసి అవని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. మన ఆభరణాలను అన్నిటినీ కూడా సొంతం చేసుకొని అడవి నుంచి బయటకు వస్తుంది. ఇప్పటికే మన రాక్షసులందరినీ కూడా చంపేసింది. ఇక నువ్వు అవనిని చంపేయాలి అని చెప్పి సామి మరొక రాక్షసుడిని తయారు చేస్తాడు. సరే సామి, నువ్వు చెప్పినట్టుగా ఆ అబలను చంపేస్తాను అని చెప్పి రాక్షసుడు సామికి చెప్తూ ఉంటాడు. నేను ఇలా పూజలు చేస్తూ కూర్చుంటే కార్యం పూర్తయ్యేలా లేదు. నేను కూడా నా పని చెయ్యాలి అని చెప్పి సామి మనసులో అనుకొని మాంత్రికుడు వేషం నుంచి మామూలు మనిషి వేషంలోకి వచ్చేస్తాడు. ఇక మరోవైపు అవని, అక్షయ ఇద్దరూ కూడా అమ్మవారి ఆభరణాలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటారు. అమ్మ అక్షయ, ఇది ఆఖరి దిక్కు. ఇక్కడే ఎక్కడో గవ్వ ఉంటుంది, వెతుకుదాం పట్టు అని చెప్పి అవని, అక్షయ ఇద్దరు కలిసి గవ్వను వెతుకుతూ ఉంటారు. అప్పుడు మాంత్రికుడు తయారు చేసిన రాక్షసుడు, వచ్చారా, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నన్ను తయారు చేసిన మా స్వామి మిమ్మల్ని నాశనం చేయమన్నాడు, అంతం చేయమన్నాడు అని రాక్షసుడు చెప్తూ ఉంటాడు. ఇప్పటికే అమ్మవారి శక్తితో పెట్టుకొని మీలాంటి రాక్షసులు ఎంతోమంది అంతమయ్యారు. వాళ్ళకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది. వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పి అవని ఆ రాక్షసుని బెదిరిస్తూ ఉంటుంది. అబలవి, నువ్వే నన్ను బెదిరిస్తున్నావా? నిన్ను అంతం చేస్తాను. నా సామికి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని చెప్పి ఆ రాక్షసుడు అంటూ ఉంటాడు. నీ వల్ల కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది.
నా వల్ల అవుతుందో లేదో చూపిస్తాను అని చెప్పి ఆ రాక్షసుడు అంటూ ఉంటాడు. అమ్మ నేను అమ్మవారి స్తోత్రాన్ని జపిస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళమ్మా ఆ రాక్షసుని అంతం చెయ్యి అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సామి తయారు చేసిన గద్ద నాగమ్మను ఎత్తుకొని ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక రాక్షసుడు అవనిని అంతం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏం కూనా, నువ్వు అమ్మవారిని పిలుస్తున్నావా? పిలువు, ఏ అమ్మవారు వస్తుందో చూస్తాను అని ఆ రాక్షసుడు అవని మీదకు వచ్చి అవనిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవని చేతిలో ఉన్న త్రిశూలాన్ని నెట్టేస్తాడు. త్రిశూలం కింద పడిపోవడంతో అవని కూడా కింద పడిపోతుంది. ముగ్గురు రాక్షసులను అంతం చేసే శక్తినిచ్చావు, ఇప్పుడు ఈ రాక్షసుని కూడా అంతం చేయటానికి ఏదో ఒకటి దారి చూపించమ్మా భవాని అని చెప్పి అవని కింద పడిపోయి అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక ఆ రాక్షసుడు అవరిని చంపటానికి అవని దగ్గరికి వస్తూ ఉండగా ఆకాశంలో వెళ్తున్న గద్ద అనుకోకుండా నాగమ్మను కింద పడేస్తుంది. ఆ నాగమ్మ ఆ రాక్షసుడిపై పడటంతో ఆ రాక్షసుడిని కాటేస్తుంది. ఇక ఆ రాక్షసుడు అక్కడికక్కడే చచ్చిపోతాడు. అవని ఇక భయంతో లేచి నుంచొని రాక్షసుడి దగ్గరికి వెళ్ళి చూస్తుంది. రాక్షసుడు చచ్చిపోయి ఉండటాడు. పక్కనే నాగమ్మ ఉంటుంది. నాగమ్మను చూసి అవని అక్షయ ఇద్దరు కూడా నాగమ్మకు దండం పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ నాగమ్మ, మమ్మల్ని కాపాడటానికి వచ్చావా? భవానీ ఆఖరి నిమిషంలో నిన్ను పంపించి మమ్మల్ని కాపాడిందా అని చెప్పి అవని అక్షయ అంటూ ఉంటారు. మమ్మల్ని కాపాడినందుకు మేము ఎప్పుడు కూడా నీకు కృతజ్ఞతగా ఉంటాం నాగమ్మ అని అవని అక్షయ నాగమ్మకు దండం పెట్టుకోవడంతో నాగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ అక్షయ రామ్మ, గవ్వ ఎక్కడ ఉందో వెతుకుదాము అని చెప్పి అవని అంటుంది. అవని అక్షయ ఇద్దరు కలిసి గవ్వను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు అవనికి గవ్వ కనిపిస్తుంది. అక్షయ ఇక్కడే గవ్వ ఉంది, ముక్కు పుడక బయటికి తీయమ్మా అని చెప్పి అవని అనటంతో అక్షయ ముక్కు పుడక తీసి అవనికి ఇస్తుంది. అవని ఆ ప్లేస్లో ముక్కు పుడకను చూపించగానే అక్కడ ఒక శక్తి కనిపిస్తూ ఉంటుంది. ఇక అవని అక్షయ ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకొని సంతోషపడుతూ ఉంటారు. ఇంకా దాంతో అక్కడ ఖడ్గం ప్రత్యక్షమవుతుంది. అమ్మ అక్షయ, అమ్మవారి ఖడ్గం కూడా దొరికింది, పదమ్మ వీటన్నిటినీ తీసుకొని వెళ్దాము అని చెప్పి అవని అక్షయ ఇద్దరు కలిసి అడవిలో ఉన్న అమ్మవారి దగ్గరకు వస్తారు. అమ్మవారి దగ్గర పెట్టిన కిరీటం హారాన్నితో సహా అన్నింటినీ కూడా తమ చేతుల్లోకి తీసుకుంటారు. అమ్మ భవాని, నీ శక్తితో అమ్మవారి ఆభరణాలు అన్నిటినీ కూడా వెతికి పట్టుకున్నాము, వీటిని తీసుకెళ్ళి మా అత్త ప్రాణాలు కాపాడతాము. అలాగే ఏ ఏ గుడుల నుంచి ఆభరణాలు దొంగలించబడ్డాయో ఆ గుళ్లకు ఈ ఆభరణాలను అందజేస్తాము అని చెప్పి అవని అక్షయ అడవిలో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి ముందు పెట్టిన కిరీటము, హారము, ఖడ్గము, త్రిశూలము అన్నీ తీసుకొని అడవి నుంచి బయలుదేరుతారు. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలంతా కూడా వేదవతి ఇంటి దగ్గర డెకరేట్ చేస్తూ ఉంటారు. వేదవతి గారు ఎంత చెప్పినా కూడా వినట్లేదు. వేదవతి గారు ఈ పరిస్థితిలో ఉన్నారంటే దానికి కారణం కూడా ఆవాడ మొండితనమే అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఆఖరికి సిద్ధేశ్వర స్వామి చెప్పి వెళ్ళినా కూడా వేదవతి గారు వినట్లేదు. మొన్నటి వరకు ఆ నిహారిక చెప్పిన మాటలు విన్నది, ఇప్పుడేమో ఆ మాయ చెప్తున్న మాటలు వింటుంది. ఆవిడ పద్ధతి నాకేమీ నచ్చట్లేదు అని చెప్పి పల్లెటూరి ప్రజలు వేదవతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతికి అమ్మవారు వచ్చిందని చెప్పి వేప ఆకుల మీద నేల మీద పడుకోబెట్టి ఉంచుతారు. వేద, ఇప్పటికైనా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుంది, ఇప్పటికే నీ పరిస్థితి విషమించినట్టు అనిపిస్తుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవునమ్మా, ఈరోజు కాకపోతే ఇంకెప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు, ఈ ముహూర్తం కాకపోతే వేరే ముహూర్తం పెట్టుకోవచ్చు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నేను ఇలా అంటున్నానని మీరెవరూ కోప్పడకండి. అమ్మ అనుకోకుండా ఏదైనా ప్రమాదంతో చనిపోతే నా చిన్న కొడుకు పెళ్లి జరగలేదని బాధపడుతుంది కదా, అమ్మకి ఎప్పటికీ ఈ ఘోష ఉంటుంది కదా అని వసంత అంటూ ఉంటుంది. వసంత, నువ్వు అంత దూరం ఆలోచించావా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అక్క ప్రాక్టికల్గా మాట్లాడింది, అందులో తప్పేముంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అవని ఇక్కడ ఉండుంటే కనుక గాల్లో దీపంలాగా అత్తయ్య గారి కోసం ఏదో ఒకటి చేసుండేది. మీరు అవని గురించి ఆలోచించట్లేదు, అవనిపై పంతంతో శ్రీకర్ పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. నేను అత్తయ్య గారు బ్రతకడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతా అన్నాను కదా, నేను అన్న మాటను మీరెందుకు వినిపించుకోవట్లేదు అని చెప్పి మాయా వేదవతి కుటుంబ సభ్యులతో అంటూ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళంతా కూడా అంతేలే మాయా, పొరుగుంటి పుల్లకూర రుచి అంటారు,
ఇంట్లో ఉన్న దాని గురించి ఎవరు కూడా ఆలోచించరు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీరంతా నా గురించి ఆలోచించకండి. నాకు ఏమీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకూడదు. నా కుటుంబాన్ని, నా కొడుకు శ్రీకర్ని మోసం చేసిన ఆ అవనికి శిక్ష పడాల్సిందే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అత్త, నువ్వు ఇలానే స్ట్రాంగ్‌గా ఉండు. నేను మిగతా కథంతా నడిపిస్తాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని, అక్షయ అమ్మవారి నగలను తీసుకొని ఇంటికి వెళ్తారు. అన్నపూర్ణాదేవి ముందు పెట్టి అమ్మవారి నగలకు పసుపు, కుంకుమ అలాగే నీటితో అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేయడం పూర్తయిన తరువాత, అమ్మ అక్షయ, ఇన్ని రోజులు ఈ అమ్మవారి ఆభరణాలు దుర్మార్గుల పాలయ్యాయి. ఈ ఆభరణాలను పసుపు, కుంకుమ నీళ్లతో అభిషేకం చేశాము. ఇక ఈ ఆభరణాలు తీసుకొని పల్లెటూరికి వెళ్దాము. అత్త ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ తరువాత ఆభరణాలను అమ్మవారి గుడిలో సమర్పిద్దాము. ఆ తరువాత నా కాపురాన్ని చక్కబెట్టుకుంటాను. ఆ మాయ నిజ స్వరూపం బయట పెడతాను. ఆ తరువాత నిన్ను తీసుకెళ్ళి అందరి ముందు చూపిస్తానమ్మా అని చెప్పి అవని అక్షయ్‌తో చెప్తూ ఉంటుంది. ఇక మనం పల్లెటూరికి బయలుదేరదామమ్మా అని చెప్పి అవని అక్షయ్‌కు చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.